విజయసాయి రెడ్డి రాజకీయాలకు విజయసాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పిండు. ఆయన ఎంపీ పదవి రాజ్యసభ సభ్యుడు గానా, రాజ్యసభ సభ్యుడికి సభ్యుడు మళ్ళా పార్లమెంటరీ నేత, అంటే ఏది వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడు. ఎక్స్లో అనే ట్విట్టర్ చేసిండు. ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ దాంట్లో పోస్ట్ చేసిండు. ఏం చేసిండు అనేది ఒకసారి మీకు చూపిస్తా. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వార్త చూడొచ్చు మనం ఇక్కడ. విజయసాయి రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. అంటే నిన్న ఆయనే పోస్ట్ చేసిండు, ఇవాళ రాజీనామా చేస్తుండట. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులలో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావడం లేదని చెప్తున్నాడు. ఎవరు ప్రభావితం చేయలేదని చెప్తున్నాడు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను అంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. దీంట్లో ఎంత స్టోరీ ఉండాలో అంత స్టోరీ ఉంది. అంటే ఎవరిని మెప్పించడానికి నొప్పియకుండా ఇవరిదాకా వైఎస్ రాజశేఖర తానే అంటేనే తందాన అన్నాడు. మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన లేకుంటే ఏం పని చేసేటోడు కాదు. రెండోది, ఇది ఈయన రాజీనామా కారణం పవన్ కళ్యాణ్ బీజేపీ గేమ్. ఎందుకోసం అంటే చంద్రబాబును డౌన్ చేయడం కోసం ఈయన బీజేపీలో ఏరుతాడు. బీజేపీ ఈయన జగన్ ఆస్తిలో A2 ముద్దే అయిన. అందుకోసం ఏంటంటే ఈయన జైలు పంపించకుండా బీజేపీ ఆడుతున్న గేమ్ ఇది. అంటే ఈయన వైఎస్ఆర్సీపీలో ఉంటే రెడీ చేస్తారు, ఏసీబీలో పట్టిస్తాం. రెండో ఏంటంటే బీజేపీ టీడీపీని తగ్గించడం కోసం బీజేపీ డెవలప్మెంట్ కావాలా, జనసేన బీజేపీ కూటమి డెవలప్మెంట్ కోసం ఈయన తీసుకుంటారు బీజేపీలో. అంటే బీజేపీ జనసేన ఆడిస్తున్న నాటకంలో భాగంగానే విజయసాయి రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో పోతాడు. అంటే ఇప్పుడు పోనని చెప్తున్నారు, మొత్తం మీద పోతాడు. అందుకనే ఇక్కడ అందరినీ చెప్పిండు. దీనికి సంబంధించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ నాకు చిన్న మిత్రుడు అంటుండు. అంటే ఆయనతో చిరకాలం మిత్రుడు అంటే ఆయనతో కొనసాగిస్తాడు అనేది అర్థం. అయితే బీజేపీలో చేరుతాడా, జనసేనలో చేరుతాడు? బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇగో ఇక్కడ చూడొచ్చు మనం. సాయి రెడ్డి అస్త్ర సన్యాసం. ఆయన యుద్ధంలో చేయలేనని అస్త్ర సన్యాసం చేసిండు. నిన్న 2024లో టీడీపీ ఫినిష్ అని చిలక పలుకులు పలికి చివరకు తానే అస్త్ర సన్యాసం చేసిండు. 2024లో ఏం చేసిండు చూపిస్తా. 2024లో విజయసాయి రెడ్డి పోస్ట్ చేసిండు. టాటా వీడ్కోలు, గుడ్ బై చంద్రమన్నయ్య, నాకు ఏడుపు వస్తుందన్నయ్య. నీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందా? మమ్మల్ని ఇలా వదిలేసి విశ్రాంతి తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నావన్నయ్య ఈ నిర్ణయం అని చంద్రబాబు ఏదో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాన్ని ఉద్దేశించి 2014లో విజయసాయి రెడ్డి టాటా వీడ్కోలు, గుడ్ బై, ఇంకా టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అనే ఉద్దేశంతో ఈ ఖాతాలో అంటే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. టీడీపీ ఫినిష్ అన్నాడు, కానీ ఆయన పార్టీ ఫినిష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంకేం చేసిండు, రాజకీయ వృత్తి నుండి విరమించుకుంటూ చేసిన ట్వీట్లో చివరి లైన్లు మళ్ళీ చదువుకోవాలి. ఏం చేసిండు, టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. అంటే చంద్రబాబుతోటి రాజకీయంగా మాత్రమే విభేదించా, మంచిగానే ఉంటా, చంద్రబాబు కుటుంబంలో వ్యక్తిగత విభేదాలు ఏం లేవు, ఏమున్నా రాజకీయ విభేదాలే, పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు, ఎప్పటికీ కొనసాగుతుంటా, ఆయనతోటే ఉంటా అనేది అర్థం. ఈడ ఈ స్థాయి తీసుకొని వెళ్ళిన దంపతులకు సదా కృతజ్ఞతని అని నొక్కి చెప్పిండు. అది వ్యంగ్యంగా చెప్పాడని సాయిరెడ్డి అనుచరుల నుండి వినబడుతుందట. వ్యంగ్యంగా ఇక ఇప్పటిదాకా జగన్ తోటే ఉన్నా, ఆయన కూడా మంచోడే అని చెప్పకపోతే
మళ్ళీ పార్టీ నుంచి ప్రెస్ మీట్లు, జగన్ నుంచి ప్రెస్ మీటు, ఆ కార్యకర్తల నుంచి ప్రెస్ మీటు. జగన్తో దూరం అయినా ఒక గేమ్ కోసం కాబట్టి ఇంతకుముందుకు మోంపిదేని కానీ మస్తాన్ పోయినప్పుడు ఏమైనా జగన్ మీద ఆరోపణ చేశారు. ఈయన ఏం ఆరోపణ చేయకుండా నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండు, నేను 4 దఫాలుగా నేను ఈ కుటుంబంతో లాయలిస్ట్గా ఉన్నా అని చెప్పడం జరిగింది. మళ్ళీ అంటే మొత్తం మీద వాళ్ళకి వెళ్ళి పోతుంది కాబట్టి ఆ పార్టీని నిరసన తెలపకుండా, కార్యకర్తలు అడ్డుకోకుండా, ఇబ్బందులు చేయకుండా జగన్ మంచోడు అని చెప్పి చెప్తుండు, భారతం మంచిది అని చెప్తుంది. 9 ఏళ్ళుగా నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్ని ఇచ్చిన మోదీ, అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొనడం వెనుక తనను ఏమన్నా టార్గెట్ చేస్తే వారున్నారనే సంకేతాన్ని లండన్లో ఉన్న జగన్ భారతిరెడ్డిలకు తెలియజేస్తున్నాడు. అంటే మోదీ, అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటే జగన్ ఏమన్నా ఇదివరకు దాకా జగను విజయసాయి రెడ్డి కలిసి దొంగ వ్యాపారాలు, లంగ వ్యాపారాలు, మంచి చెడు అన్ని చేసిర్రు. A1 జగన్, A2 విజయసాయి రెడ్డి. A1 జగన్, A2 విజయసాయి రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఏమన్నా తినడానికి ఇరికిస్తాడేమో, ఇరికిస్తే ఆ బిడ్డ నా వెనక ఇగో అమిత్ షా ఉండు, మోడీ చూసుకో అని చెప్పడానికి ఈ లైన్ వాడిండు. తన సలహాలతో సర్వనాశనం చేసిన సజ్జలను ఇంకా నమ్మి సంఖ్యనాకిపోతున్న వైకాపోలో ఉండడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం, అవమానకరం లేదని, ఇంకా సహించి శేష జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేసుకోవడమే అవుతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ వర్క్షాప్లో పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని, వంగిపురం, శ్రీనాథాచార్య లాంటి వారిని పంపడం, తనలాంటి వారిని దూరం పెట్టడంతో సాయిరెడ్డికి మండిందని చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో వైసీపీ వర్క్షాప్ జరిగింది, దానికి ఈయన విలువలేదట. జగన్ ఏమనుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డిని ఆరోపణ చేస్తున్నాడు. సజ్జలనే అంటుండు కానీ వైఎస్ జగన్ అనట్లేడు. ఎందుకంటే వైఎస్ జగన్ అంటే ఏదో దాంట్లో పుల్ల పెడతాడు, ఏదో దొంగతనం, లావాదేవీలు ఇంకా ఉన్నాయి, ఇలా వ్యాపారాలు ఇంకా కొనసాగుతున్నాయి కదా, నడుస్తున్నాయి. వన్ టైం వండర్ పార్టీగా వైకాపా చరిత్రలో మిగిలిపోయింది. తన వైఖరి ఆఖరి పేజీ వ్రాసుకుందని భావిస్తున్నారు రాజకీయ నాయకులు. ఇక వైకాపా చరిత్రలో మళ్ళా వచ్చే అవకాశాలు లేవు. రాజ్యసభలో మా బలం ఇంతుందని ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి గుర్తు చేసిన విజయసాయి రెడ్డి వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ముందస్తుగా అస్త్ర సన్యాసం చేయడం లండన్లో ఉన్న దంపతులకు గుండెలు అదిలేలా చేసిందని సమాచారం. మొత్తం మీద విజయసాయి రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ జగన్ రెడ్డికి చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి అంశం.